ప్రారంభమై టీఆర్ఎస్ కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయం 2016లో టీఆర్ఎస్ కు పెద్ద కిక్కిచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికలు కూడా టీఆర్ఎస్ కు విజయాన్ని తెచ్చిపెట్టాయి. అధికార పార్టీగా 2016 బాగా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. 2016 టీఆర్ఎస్ కు కలిసొచ్చిన మరో సంవత్సరంగా చెప్పొచ్చు. సంవత్సరం ప్రారంభంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. హైదరాబాద్లో పోటీకి సంకోచించిన పార్టీ ఏకంగా 99 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుంది. గ్రేటర్ ఫలితాలతో పాటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఖమ్మంలో టీఆర్ఎస్ విజయం సాధించడం పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ ఉద్యమం మొదట పుట్టింది ఖమ్మంలోనే. కానీ తరువాత మారిన పరిణామాలు, సమీకరణాలతో ఖమ్మంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది టీఆర్ఎస్. ఖమ్మంలో క్యాడర్ తక్కువే, లీడర్లు కూడా అంతంత మాత్రమే. అలాంటిది ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ జెండా రెపరెపలాడటం క్యాడర్కు సంతోషమే కాదు, భవిష్యత్పై నమ్మకాన్ని పెంచింది. పాలేరు, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ఘన విజయం టీఆర్ఎస్ ఉత్సాహం రెట్టింపు చేసింది. టీఆర్ఎస్ ను బాగా బలోపేతం చేయడంపై ఈ ఏడాది నుంచి దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే కాక ఉప ఎన్నికలు జరిగి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు చక్కటి ఆధిక్యత లభించడం 2016లోనే జరిగింది. పార్టీ క్యాడర్ కు హెచ్చరికలతో పాటు నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ చెప్పడం, తరువాత వరుసగా విజయాలు రావడం టీఆర్ఎస్ కు 2016 మర్చిపోలేని సంవత్సరంగా మార్చింది. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యే ఫిరాయింపు కూడా ఈ ఏడాది చోటు చేసుకున్న పరిణామం. తెలంగాణలో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలుండేవారు. వీరిలో 12 మంది టీఆర్ఎస్ కారెక్కారు. ఇది నైతికంగా తెలంగాణలో టీడీపీని బాగా దెబ్బతీసిందని టీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. టీడీఎల్పీని టీఆర్ఎల్పీలో విలీనం చేస్తూ స్పీకర్ బులెటిన్ విడుదల చేయడం టీఆర్ఎస్ కు 2016లో కలిసొచ్చిన మరో అంశం. వైఎస్ఆర్సీపీకి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేరడం టీఆర్ఎస్ నైతిక మద్దతు పెంచింది. తెలంగాణ ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి ప్రధాని మోదీ ఈ ఏడాది తెలంగాణలో పర్యటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మిషన్ భగీరథను ప్రధాని ప్రారంభోత్సవం చేశారు. ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. అలాగే కేసీఆర్ ను మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణలో ప్రధాని పర్యటన ఎప్పుడెప్పుడు ఉంటుందా అని టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎదురు చూశారు. ఆ కోరిక 2016లో నెరవేరింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపనలు జరగడం, కొన్ని ప్రారంభోత్సవానికి సిద్ధమవడం టీఆర్ఎస్ కు 2016లో కలిసొచ్చిన మరో అంశం. అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పదే పదే హెచ్చరించడం పార్టీకి మేలు చేస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు సంయమనంగా ఉంటున్నారని జనం నుంచి సంకేతాలు అందుతున్నాయి. భారీ స్థాయిలో కాకపోయినా ఈ ఏడాది నామినేటెడ్ పదవుల విషయంలో క్యాడర్ కొంత సంతృప్తిగానే ఉంది. భారీ స్థాయిలో పదవులు వస్తాయని ఆశించినా పూర్తి స్థాయిలో అవి జరగలేదు. ఈ విషయంలో కొంత నిరాశ కలిగిందనే చెప్పుకోవాలి. పార్టీ బాధ్యతలు కూడా ఈ ఏడాది కేసీఆర్ కొంతమందికి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి బీజం ఈ ఏడాదే పడిందని చెప్పుకోవచ్చు. పార్టీలో కొన్ని బాధ్యతలు కుమార్తె కవితకు అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నరహంతకుడు నయీం ఎన్కౌంటర్ తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ కు మంచి మైలేజ్ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. గత ప్రభుత్వాలు చేయని పని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నయీం ఎన్కౌంటర్ కావడంతో ప్రభుత్వం చేసిన పనిని ప్రజలు మెచ్చుకుంటున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు ఈ సంవత్సరం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే 8 పోలీస్ కమిషనరేట్లు ఏ రాష్ట్రంలోనూ లేవు. తెలంగాణలో 8 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయడం కూడా ఈ సంవత్సరంలోనే జరిగింది. పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రధానమంత్రికి వివరించిన మొదటి సీఎం కేసీఆర్ అని చెప్పాలి. 2016లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు పార్టీకి కొంత ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ ప్రజలు అతలాకుతలమయ్యారు. రోజుల తరబడి అనేక కాలనీలు నీట మునిగిపోయాయి. ప్రభుత్వం కానీ పార్టీ క్యాడర్ గానీ సహాయక చర్యల్లో పాల్గొనడంలో పూర్తిగా విఫలమయ్యాయని చెప్పవచ్చు. ఇటు ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. 2.5 ఏళ్లవుతున్నా పేద ప్రజలకు ఇళ్లు కట్టించలేదు. కానీ 9 నెలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ 35 కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త క్యాంపు కార్యాలయాన్ని నిర్మించుకున్నారని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శించాయి. 2.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనపై జేఏసీ చైర్మన్ కోదండరాం తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం కూడా ఈ సంవత్సరమే జరిగింది. కోదండరాం విమర్శలతో పార్టీ ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. మొత్తంగా చూస్తే అటు పార్టీ ఇటు ప్రభుత్వం మధ్య సమన్వయం ఉండేలా 2016లో టీఆర్ఎస్ నేతలు వ్యవహరించారనే చెప్పాలి.